మీరు నందమూరి తారక రామారావు గారికి, యుగపురుషుడు దైవాంశ సంబుద్ధుడు అయిన ఎన్టీఆర్కి మీరు సాక్షాత్తు యోగా గురువుగా వ్యవహరించారు. మీ అనుభూతులు ఏంటి స్వామి? వారు కారణ జన్ములు, వారు విశేషమైనటువంటి జ్ఞాన సంపన్నులు కూడా. ఒక్కసారి చెప్పారనుకోండి అనర్గళంగా మళ్ళీ తిప్పి మీకు ఒప్పచెప్పేస్తారు. డైలాగులే కానీ విషయాలే కానీ వారికి చాలా చక్కటి జ్ఞాపశక్తి ఉంది, సందేహం లేదు. అందుకే కారణ జన్ములు. తర్వాత వారు ఒక పర్పస్కి వచ్చారు. సరే, సీఎంగా కూడా చేశారు. ఆ విషయాలందరి ప్రజలకు తెలుసు. వారు గుర్తుపెట్టుకుని వాళ్ళు చేసేటువంటి మంచి 2 రూపాయల కిలో బియ్యం కానీ, వాళ్ళ రాజ్యం అప్పుడు వారు ఎన్నో మంచి, ఒకటి కాదు లెక్కకు మించిన పనులు చేయడం, సస్యశ్యామలం చేయడానికి వారు ఎంత కృషి చేయాలో అంతా చేశారు. మంచి పరిపాలన, రామ పరిపాలనను కూడా వారు చేసి చూపించారు. బీద వాళ్ళ కోసం చాలా వారు వరాలు జల్లులు కురిపించారు ఆయన టైంలో. సరే, ప్రతిదీ ఒక టైం ఉంటుందనే విషయం మీకు తెలుసు. వారు యోగం కూడా చేసేవారు, ధ్యానం కూడా చేసేవారు. భగవంతుడు వెంకటేశ్వర స్వామి అంటే చాలా ఇష్టం. వారి దగ్గరికి మరి వారికి ఎంతో ఇష్టలైనటువంటి డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు, వారు మా పీఠానికి దగ్గరలో ఉండేవారు. వారు ఉన్నప్పుడు, సజీవులుగా ఉన్నప్పుడు వారు కూడా నా దగ్గర యోగాభ్యాసం నేర్చుకున్నారు. ఆ టైంలో వారి ద్వారా నేను రామారావు గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. అవకాశం అప్పుడు నాకు డైరెక్ట్ రామారావు గారు తెలియదు. ఎలా తెలుస్తుంది? వారు సెలబ్రిటీసు, తర్వాత హీరో దగ్గరికి వెళ్ళడం ఇవన్నీ. ఇంకోటి మంచి మనిషి అని తెలుసు. మాకు సినిమాతో కొంచెం తక్కువ అనుబంధం ఉంటుంది కాబట్టి నారాయణ రెడ్డి గారు ఆ యోగా దానివల్ల వారి పరిచయం కలగడం, వారు తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో స్వగృహం ఉండేది సాగర్ థియేటర్ దగ్గర. అప్పుడు వారు ఎవరు వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళని పాపం కారు పంపించి ఈయన ద్వారా వారి ద్వారా పాపం 2 రోజులు 3 రోజులకు ఒకసారి, మొదట్లో ఒక వారం రోజుల దాకా కంటిన్యూగా వెళ్ళాం. తర్వాత కొంచెం గ్యాప్ ఇస్తూ ఎప్పుడన్నా ఏదైనా సంశయం ఉన్నప్పుడు నారాయణ రెడ్డి గారికి చెబితే పాపం వారు ఎక్కువ నాకు దగ్గర పరిచయం. అందుకని వారి ద్వారా వారు సీఎం అయిన తర్వాత కూడా మేము వారిని కలవడం జరిగింది. వారి టైమింగ్స్ కూడా ఉదయం 3:30 కల్లా 3 కల్లా రెడీ అంటే రెడీగా ఉండేవారు. చాలా చక్కటి వాగ్ధాటి కలిగిన వ్యక్తి, దైవ కృప కలిగిన వ్యక్తి. ఎన్టీఆర్లో మనం సమయపాలన, క్రమశిక్షణ ఇవన్నీ చూస్తుంటాం. కానీ ఆయనలో ఉన్న దైవాంశ గురించి మీరు దర్శించింది ఏంటి స్వామి? మీరు ఏం తెలుసుకున్నారు? ఆయన పూర్వ జన్మలో ఈ యొక్క పనుల కోసమే జన్మించారు. ఆయన అందరిలాగా జన్మించినైనా ఒక పర్పస్గా వచ్చారు. సినిమాలో కూడా దేవుడి వేషాలు ఎన్నేశారండి. రాముడు కృష్ణుడిగా, మరి ఆయన్ని రాముడిగా చూసిన తర్వాత అసలు రాముడు ఎలా ఉండేవాడో తెలీదు. కృష్ణుడు దానికి ప్రాణం పోశారు ఆ పాత్రలకి. ఆయన ఆ టైంలో చాలా నిష్ఠగా ఉండేవారు. ఆయనే గుర్తొస్తారు. అందుకని వారు కారణజన్ములే కాకుండా జ్ఞాన పరంపరని వారు ఆవిర్భవించుకున్నటువంటి రూపం అది. మంచి అందగాడు, మంచి స్పష్టంగా మాట్లాడే ఇది. ఆయన అన్నీ కూడాను ఏ ఒక్కటి కూడాను మనం విమర్శనాత్మకంగా లేవు అంటే కనపడవు. అన్నీ ఎప్పుడు ఎవరినైనా సరే, చిన్నవాళ్ళైనా ఎవరైనా చాలా మర్యాదగా మాట్లాడేవారు. ఇంకోటి మంచి వాళ్ళని గౌరవించేవారు చాలా. రామారావు గారిలో ఇంకోటి, ఆయన కళ్ళలో కళ్ళు పెట్టి ఎదురుగుండా నిలబడి ఎక్కువగా చూసేవారు కాదు. అలా ఉండేది ఆ కళ్ళలో పవర్, అట్రాక్షన్, ఆకర్షణ. అందుకోసమే జనాకర్షణ ఉంది కాబట్టి ఆయన నటులుగా అంత విశ్వవిఖ్యాతి చేర్చారు. ప్రపంచంలో ఆయన గొప్ప 3-4 ఏదో బిరుదులు కూడా ఉన్నాయి. నట రత్న ఇంకేవో ఉన్నాయి. మరి మామూలుగా మరి అలాంటి బిరుదులు ఎవరికి లేవు. వేరే వాళ్ళకి వేరే ఉన్నాయేమో, ఆయనకి దానికి అర్హత ఉన్నది. అర్హుడు, చాలా మంచి వ్యక్తి. స్వామి, నందమూరి తారక రామారావు గారిలో దైవనిష్ట ఎలా ఉండేది? ఆయన ఏ దైవాన్ని ఆరాధించేవారు? ఆయన పూజా ప్రక్రియలు ఎలా ఉండేవి? అంటే మానసికంగా చేసేవారు. వెంకటేశ్వర స్వామి అంటే ఇష్టం. తిరుపతి కూడా వెళ్ళడం రావడం కూడా అందరికీ తెలుసు. మానసికంగా చాలా ఆ యొక్క వైష్ణవ సాంప్రదాయం అనడానికి వీలు లేదు, కానీ విష్ణువు అంశే కాబట్టి ఆయన ఆ యొక్క విష్ణు యొక్క కృప చాలా పొందినవాడు. 9 నెలలలో మరి ఆయన సీఎం అయ్యారు. అవ్వగలరా? ఏ బ్యాక్గ్రౌండ్, రాజకీయ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చారు కదా.
9 నెలల్లో చాలా మరి ప్రపంచంలో అది ఒక రికార్డుగా మిగిలిపోయింది కదా, మామూలు విషయం కాదు కదా. అంత కొన్ని వేల కిలోమీటర్లు ఆయన మరి వ్యాను లాగా ఉండేది, వాళ్ళ అబ్బాయి నడిపేవాడు హరికృష్ణ. మరి తిరిగి అందరి ప్రజల్లో ఉండి మమేకమైతూ కష్ట బాధలు సుఖాలు అన్నీ చూస్తూ వాళ్ళని అర్థం చేసుకొని పురిడి పాకల్లో కూడాను ఆయన ఆ తల్లి పెట్టిన ఇంత ముద్ద కూడా తిన్న ఫోటోలు కూడా నేను కొన్ని చూడడం జరిగింది అప్పట్లో. అంటే ఏమిటి, మమేకమైపోవడం. అలా కలిసిపోయే మరి నాయకులు ఎంతమంది ఉన్నారో వేళ్ల మీద లెక్కెట్టచ్చు. నేను మానస సరోవర్ వెళ్ళాను, గండకీ నది వెళ్ళాను. అందరూ చూసే గండకీ నది పారే చోట మూలం అంటే గండకీ నదిలో మొదలు. అది విశేషం ఏమిటంటే గజేంద్ర మోక్షం జరిగింది అక్కడ, క్రియేట్ చేయబడిన యుగం, కృతయుగంలో. అక్కడ మొసలికి కరికి ఏనుగుకి యుద్ధం కొన్ని సంవత్సరాలు కొన్ని నెలలు జరిగాయి. సరే, రకరకాల దాని మీద ఉంటాయి. అప్పుడు వారి యొక్క ఆర్తనాదంతో ఏనుగు ఆ విష్ణుమూర్తిని కోరతాడు. ఆయన రావడం, విష్ణు చక్రంతో ఆ మొసలిని సంహరించడం, ఆ సుదర్శన చక్రం ఆ నీళ్లలో మునిగి ఆ సంహారం చేసినందుకు కాను అక్కడ శాలిగ్రామాలు కొండలు కొండలుగా వచ్చాయి. ప్రపంచంలో మొట్టమొదటి శాలిగ్రామం పుట్టుక అక్కడ. చాలామందికి తెలియదు. గండకీ నది అంటూ ఉంటారు, ఇంకొక పాయ, అది ఇంకొకటి. ఇది మూలం. నేపాల్, మన చైనా ఇండియన్ బార్డర్స్లో దగ్గరగా ఉంటుంది. మనుషులు ఉండరు, వెళ్ళిన వాళ్ళు వెళ్ళినట్టే, వస్తే మిగులుతారు. శాండు అవి ఇవి ఎడారిలో నడిచినట్టుగా ఉంటుంది. చాలా కష్టం, ఎంతగా వెళ్ళరు. మేము సాహసించి వెళ్ళాం, తెలుసుకోవాలి, చూడాలి ఆ యొక్క భగవంతుడు. మరి అక్కడ శాలిగ్రామాలు కూడా ఉన్నాయి. శాలిగ్రామాల గొప్పతనం ఏమిటంటే తెచ్చుకుంటే తీసుకొని వచ్చేటప్పుడు అక్కడ దుండగులు ఉంటారు. ఎక్కడ, మన ఇటువైపు. అక్కడ ఉండరు, ఈ కష్టం వాళ్ళు పడరు. నడిస్తే ఒక 6-7 ఇంచుల మోకాళ్ళు లోతుల వరకు పాదం తీసి పాదం పెట్టడానికి కష్టం. చూస్తే చాలా 13-14 కిలోమీటర్లే, నడవలేరు. అంత లోతైన మట్టి ఉంటుంది అక్కడ. అవి మేము కొన్ని తెచ్చేటప్పుడు వచ్చేటప్పుడు వాళ్ళు పాపం లాక్కున్నారు, కొన్ని ఇచ్చారు. అది ఎందుకు వాళ్ళు లాక్కుని దుండగులు అలా పనులు చేస్తారు అంటే, శాలిగ్రామాలను కట్ చేస్తే విష్ణుపాదాలు, శంకు చక్రాలు, నామాలు అలా ఉంటాయి. అది కూడా రాళ్ళల్లో ఉంటే మాకేంటి లాభం కదా. వాళ్ళకి ఎందుకు లాభం అంటే గోల్డ్ పౌడర్తో చేసినవి ఉంటాయి, బంగారు. అందుకే దాన్ని బ్రష్ తోటి ఆ గోల్డ్ అంతా తీసి వాళ్ళు అలా కూడా అమ్ముతారు. అంటే వాళ్ళు మెయిన్గా గోల్డ్ ఈ యొక్క వీటి కోసం కాదు, అందులో గోల్డ్ ఉన్నది ఏదో విధంగా ఎవరో తెలుసుకొని ఉంటారు. అలా మన కాపలాగా కాచి తీసుకెళ్ళిపోతూ ఉంటారు. మనం బాధలు పడితే నాకు 20-30 తెస్తే 2 తీసుకో అంటారు, మిగతా పట్టుకుపోతారు. పోనీ ప్రాణంతో వదులుతారుగా. అలా జరుగుతాయి. ఇప్పుడు ఆ కొండలన్నీ కరిగిపోయాయి. వెళ్ళిన వాళ్ళు వెళ్ళినట్టు ఇన్ని యుగాల నుంచి ఎంతమంది వెళ్ళారో, ఎన్ని తెచ్చారో. మైసూరు రాజావారు కూడా వెళ్ళినట్టు చరిత్ర చెప్తోంది. మన చాలా రేర్ అమ్మ, వెళ్ళిన వాళ్ళు వెళ్ళినట్టు చాలా రేరు. గండకీ నది అందులో పిన్ను వేస్తే కూడా కనబడుతుంది అంత స్పష్టంగా. మహానందిలో, ఆంధ్రాలో నందిలో ఎలా అయితే ఉందో అంత స్పష్టంగా ఉంటుంది, కనబడుతుంది. ఆ తీర్థం కూడా తీసుకొచ్చాను నేను అప్పట్లో. నేను 84-85 ఆ టైంలో నాన్న వెళ్ళింది. మానస సరోవర్ కూడా 85-84లో వెళ్ళాను. చాలా కేదారినాథ్, బద్రీనాథ్ ఇవన్నీ పుణ్యక్షేత్రాలు చాలా నేను సందర్శించడం జరిగింది. ఆ భగవంతుడు కృప పొందడం కోసం జరిగింది. తపస్సు చేసుకున్నాను అక్కడక్కడ, హిమాలయాల్లో కూడాను, అక్కడ కూడాను. అక్కడ మామూలు మనుషులు కాకుండా యోగులు మనుషులకి దూరంగా ఉంటారు. వాళ్ళు అక్కడ 1000 ఏళ్ళు, 2000 ఏళ్ళు. అసలు ఏజ్ మీరు కష్టం వాళ్ళు చెప్పితే కానీ, మనకేం తెలుసు. అక్కడ కొంతమంది శిష్యులు వాళ్ళ చెప్పారు 5000 సంవత్సరాలు, 3000 సంవత్సరాలు, అలా 10,000 సంవత్సరాల వాళ్ళు కూడా అని చెప్పారు. వాళ్ళని చూసి దర్శనం చేసుకోవడం జరిగింది. మనమంతా 100 బిలోయే కదా ఇప్పుడు. మనం కూడా అక్కడ ఈ యొక్క విద్యనికి సంబంధించింది, ఎనర్జీకి సంబంధించింది, ప్రకాశానికి సంబంధించింది, జ్యోతి దర్శనానికి సంబంధించింది, తేజో విద్యకు సంబంధించింది, శక్తి పాతాలకు సంబంధించింది,
విశ్వశక్తికి సంబంధించినవి అనుభవాలు నేను చాలా అక్కడ పొందడం జరిగింది. అప్పటి నుంచి నేను ప్రాక్టీసెస్ చేయడము, విషయాలు తెలుసుకోవడము, అవన్నీ జరిగి ఇతరులకి బోధించడము, వాళ్ళు కూడా విశేషంగా ప్రాక్టీస్ చేసి వాళ్ళు లబ్ధి పొందడము జరిగింది. ట్రాన్స్మిషన్ దైనందిక జీవితంలో టైం మానవుకు లేదు కాబట్టి, అడవులలో పోవాల్సిన అవసరం కూడా లేదు కాబట్టి, ఇప్పుడుండే ఈ టైంని సద్వినియోగం పరచుకోవడం అంటే ఎవరింట్లో వాళ్ళు దేవుడి మందిరంలో కానీ లేకపోతే ఇంకా విడిగా వాళ్ళ ప్రశాంతత సిట్అవుట్లో ఎక్కడన్నా ఇబ్బంది లేకుండా ఫ్రీగా కూర్చుని వాళ్ళు మొట్టమొదటి సూర్యోపాసన డాబా మీదకి కానీ కిటికీలోంచి కానీ వస్తే అలా చూడండి. ఒక 30 సెకండ్స్ 1 మినిట్ ఇలా చూడండి అంతే. నా మంత్రం నా తోయం నా తీర్థో నా భోగో శివానంద రూపం. చక్కగా చూసుకోండి. క్లోజ్ యువర్ ఐస్. అక్కడే మీకు ఆ బింబం వచ్చేస్తుంది కళ్ళల్లో. ఆ బింబము విశ్వాంతరాలలో ఉండేటువంటి తేజోబింబాలే అవి, సింబాలిక్. అది కళ్ళు మూసుకొని మంత్రంతో చేయొచ్చు, విడిగా చేయొచ్చు. మీకు అది కనబడిన తర్వాత అది రిపీటెడ్లీ చేస్తూ ఉండాలి. అది సహస్రా నుంచి టోస్ వరకు ప్రవహిస్తుంది. మీ బాడీ అంతా రక్తం ఎలా ప్రవహిస్తుందో శక్తి అలా ప్రవహిస్తుంది. అప్పుడు మీకు ఆటోమేటిక్గా దాని మీద ఇంట్రెస్ట్ కలుగుతుంది, ఎక్కువసేపు చేయగలుగుతారు, ఎనర్జీ ఫ్లో అవుతుంది, ఇతరులకు కూడా చూపించగలుగుతారు. ఇతరులను మీరు ఎవరిని చూసినా కూడా వాళ్ళ ఆరా కనబడుతుంది. అంటే మీకు ఆ స్థితి వస్తుంది. 1 గంటలో వస్తుందా, 2 గంటలో వస్తుందా, 10 రోజుల్లో వస్తుందంటే అది అంతా డిపెండ్ ఆన్ యువర్ ప్రాక్టీస్. మీకు చూడడం మాత్రం 30 to 1 మినిట్లో చూడొచ్చు. చూసింది ఇఫ్ యూ వాంట్ టు కంటిన్యూ ప్లీజ్. లాభం ఏంటంటే శక్తి వస్తుంది, హెల్త్ బాగుంటుంది, అనుకున్నవన్నీ పనులు అవుతాయి, ఈతిపాతలు పోతాయి, మంచి బుద్ధులు ఉంటాయి, చెడ్డవాళ్ళని కూడా మార్చడానికి మీకు అవకాశం ఉంటుంది. ఎందుకంటే మీరు ఆ శక్తిని ప్రసరణ వాళ్ళ మీద కూడా చేయొచ్చు. ఎలాగైతే పిల్లల్ని మీరు ప్రేమతో పెంచుతూ ఉంటారో, బుజ్జగిస్తూ ఉంటారు, తల్లిదండ్రులు తల నిమురుతూ ఉంటారు. చూడండి, పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా అమ్మా నాన్నకి నా బిడ్డ గొప్పవాడు కావాలి, నా బిడ్డ ఆరోగ్యంగా ఉండాలి, నా బిడ్డ చాలా అందరికీ సహాయకారిగా ఉండాలి, గొప్ప పేరు తెచ్చుకోవాలి అని కన్న తల్లిదండ్రులు తల నిమురుతూ ఉంటారు. అంటే ఏమిటి? ఈ చేతుల్లో ఉండే ఎనర్జీ కూడా తల్లిదండ్రులకు తెలియకుండా వాళ్ళకి ఎంటర్ అవుతూ ఉంటుంది, చేతుల ద్వారా ప్రసరిస్తూ ఉంటుంది. అందుకోసం ఆశీర్వచనం తీసుకోండి అయ్యా అని అంటూ ఉంటే మనకు అర్థం కాదు, తీసుకోం, హాయ్ బాయ్ అయిపోయింది అందరికీ. అలా కాకుండా తల నిమిరితే తల మీద నుంచి కింద వరకు ఆ యొక్క ఇవి వెళ్తూ ఉంటుంది. ఇది కూడా ఈ యొక్క టెక్నిక్లో రహస్యం. అప్పుడు పక్కా మీరు తేజోపాసన చేయగలుగుతారు, తేజస్సు పొందగలుగుతారు, మీరే తేజస్సు స్వరూపులు అవుతారు, మీరే శక్తి స్వరూపులు అవుతారు. మీకు ఇంకేం తక్కువ ఉండవు. మీరే సర్వము చేయగలిగడానికి శక్తి కలిగినప్పుడు, చూడగలిగే దృష్టి కలిగినప్పుడు సర్వము మీ ఆధీనము. అలాగే మరి శివస్వామి ఉన్నాడు, మీకు ఇష్టమైన 3వ నేత్రం ఉంది. ఆయన ఒక్కరికే కాదమ్మాయి, మనందరికి కూడా ఉంది 3వ నేత్రం. ధ్యానం చేసేప్పుడైనా, నిద్రపోయినప్పుడుకైనా, ఏదైనా ఆలోచించేప్పుడుకైనా ఈ కళ్ళు మూసుకొని అవి ఓపెన్ అవుతాయి. ఆ నిద్రావస్థ కాదు. నిద్ర అంటే నా దృష్టిలో బాడీ టేకింగ్ రెస్ట్. బాగా అలసిపోతే నిద్రపోతాం. నిద్ర అనేది నిజంగా కనుక ఆత్మ నిద్రపోతే వదిలేస్తుందిగా, ఈ బాడీ వదిలేస్తే పోయినట్లు లెక్క. అది కాదు. నిద్ర అంటే మన వాడుక భాషలో అర్థాలు మారిపోయాయి. రెస్ట్, టేకింగ్, బాడీ టేకింగ్ రెస్ట్. ఆత్మ నిద్రపోదు, ఎప్పుడూ మెలకుగా ఉంటుంది. ఇన్ అవుట్ ఆఫీస్లో లాగా ప్రవహిస్తుంది, అవుట్ వెళ్తూ ఉంటుంది. దానికి ఒక సర్వ స్వతంత్రురాలు. అది దానికోసమే వస్తుంది, దానికోసమే ఈ బాడీలోకి వచ్చిన తర్వాత ఇది అనుభవిస్తూ ఉంటుంది. కాబట్టి దీనికి ఆపాదించబడుతోంది, ఇది కష్టపడుతోంది. అందుకని ఆత్మని గనక మనం, ఆత్మ కృప మనం పొందగలిగితే, మనని మనం తెలుసుకోగలిగితే, మన మీద మనం జాలిపడతాం. మన మీద మనం ఎక్స్పెరిమెంట్ కాదు, చక్కగా ఉండడానికి జీవన విధానానికి సరిపడా ఆ యొక్క విధానాన్ని అవలంబిస్తాం. ఎప్పుడు తెలుసుకున్న తర్వాత చాలా 30 మినిట్స్ అంతే. 30 మినిట్స్ కాదు, 30 సెకండ్స్. నేను పొరపాటు మాట్లాడి, జస్ట్ చిన్న ఉపాయం. 30 సెకండ్లు 1 మినిట్ అంతే చేయండి. మీకు అది వచ్చేస్తుంది, మీరు ఫీల్ అవుతారు, మీరు చూడగలుగుతారు. అద్దంలో వెళ్ళి చూస్తే మీకు బ్యాక్ అంతా ఎనర్జీ కనపడుతుంది, మీకే, వేరే వాళ్ళకి కనపడదు. ఎందుకంటే మీ చేసింది మీరుగా ప్రాక్టీస్. అలాగే ఇతరులు కూడా అందరికీ చూడగలుగుతారు. దివ్య తేజస్సును మీరు పొందుతారు. ఈ ప్రాక్టీస్ చేయండి. చాలా చిన్న ప్రాక్టీస్. సూర్యోపాసన, శక్తోపాసన పేర్లు మీరు 100కి 100 విధాలుగా ప్రాక్టీస్ చేసి లాభం పొందండి.
అది ఆనందకరమైనటువంటి విషయం. మీ ఛానల్ ద్వారా సిగ్నేచర్ అనేటువంటిది ఒక ముద్ర, ఒక బ్రాండ్ అంటాం, కొన్ని అర్థాలు ఉన్నాయి, లాటిన్ వర్డ్స్ అవి ఇవి చెప్తూ ఉంటారు. ఆ విశేషంగా మంచి మార్క్ అన్నమాట. మంచి విషయాలు మీ ద్వారా ప్రజలకి ఉపయోగకరంగా, ఎందులో ఏదైనా డౌట్స్ ఉంటే మరలా ఒకసారి వాళ్ళ డౌట్స్ని కామెంట్స్ రూపంలో పెట్టిన వాళ్ళని మనం వాళ్ళకి తెలియపరుద్దాం. ఇంకా బెటర్ అంటే ఇవి చాలా సింపుల్ ప్రాక్టీసెస్. దీనికి పర్వతాలు ఎక్కక్కర్లా, బరువులు మోయక్కర్లా, కూర్చున్న చోట కూర్చునే, నించున్న చోట నించునే, మీరు చూడండి, చూసింది అనుభవించండి, ఆస్వాదించండి. సింపుల్. తెలియని విషయాలు తెలియజేసినందుకు చాలా ధన్యవాదాలు స్వామి. మరొకసారి మీకు నమస్కారం. అమ్మ శుభమస్తు.